ఓం శ్రీ లక్ష్మీ గణపతయ నమః. నమస్కారం. ధర్మయోగ ధార చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, ఈ రోజున సంక్రాంతి మహాపర్వదినం. సంక్రాంతి అనగానే మనకి మకర సంక్రాంతి మాత్రమే గుర్తొస్తుంది సహజంగా. కానీ యథార్థానికి 12 సంక్రాంతులు ఉన్నాయి మనకు. అంటే సూర్యుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి, వృషభం నుంచి మిథునంలోకి, మిథునం నుంచి కర్కాటకంలోకి, ఇట్లా ప్రతి నెల రోజులకి ఒకసారి ఒక్కొక్క రాశిలోకి వెళ్తూ ఉంటాడు. ప్రతి రాశిలో 30 డిగ్రీలు అనుకుంటే 12 రాశులు తిరిగేసరికి 360 డిగ్రీలు ఆయన ప్రయాణం చేసినట్టుట. అంటే సంపూర్ణమైనటువంటి వృత్తాకార ప్రయాణం పూర్తి చేసినట్టు. ఇటువంటి సంక్రమణాల్లో ప్రతి సంక్రమణము విశేషమే. మేషంలోకి రవి సంక్రమణం జరగటం చాలా విశేషం. ఎందుకయ్యా అంటే అది సూర్యుడికి పరమోచ్చ స్థానము అని చెప్పబడుతుంది జ్యోతిష్యంలో. ఆ మేషంలో రవి ఉచ్చలో ఉండంగా జన్మించినటువంటి జాతకులకు విశేషమైన యోగం అని చెప్పబడుతోంది. ఆ తర్వాత సంక్రమణం కర్కాటక సంక్రమణం, అంటే ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభమవటం, అది కూడా విశేషమే. ఆ తర్వాత సింహ సంక్రమణం అని చెప్తున్నారు విశేషంగా. సింహము అంటే ఆ సింహరాశిలోకి రవి ప్రవేశించటము అంటే సూర్యుడు తన స్వక్షేత్రం, సింహరాశికి అధిపతి ఆయనే కాబట్టి ఆయన తన సొంత రాశిలోకి వెళ్ళటాన్ని ఒక విశేషంగా చెప్పబడుతోంది. ఆ తర్వాత మకర సంక్రమణము అనగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభము. ఈ మకర సంక్రమణం చాలా విశేషము. ఎందుకయ్యా అంటే ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఉత్తరాయణం అంటే ఏమిటి అంటే, ఒక్క మాటలో దీని గురించి చెప్పుకోవాలి అంటే, దక్షిణాయన పుణ్యకాలం మొత్తము చీకటికి సూచిక అనుకుంటే, ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తము వెలుగుకి ప్రతీక అని చెప్పుకోవచ్చు. అంటే చీకటి నుంచి వెలుగులోకి మనం ప్రయాణం చేసేటువంటి స్థితిది. దీనికి మొన్న మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ మార్గంలోకి ఇప్పటికే ప్రవేశించి ఉన్నాము. ఇక ఇక్కడి నుంచి ఉపాసనా మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అటువంటి ఉపాసనా మార్గంలో మనం ముందుకు వెళ్ళటానికి చాలా విశేషమైనటువంటి రోజు ఇదిగో ఈ ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభము అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే సంక్రాంతి అంటే చక్కని వెలుగు అనే అర్థం. ఒక విధంగా చెప్పుకోవాలి అంటే ఎక్కడ వెలుగయ్యా అంటే ఇదిగో మన మనస్సులో ఉండేటువంటి వెలుగు. అదేంటండి మనస్సులో వెలుగు అంటే ఏమిటి అంటే, జ్ఞానమే మన మనస్సుకి వెలుగు. జ్ఞానంతో ఉన్నటువంటి వాడికి ప్రపంచమంతా వెలుగుగానే ఉంటుంది. కనుక ఆ జ్ఞానాన్ని వృద్ధి చేసుకునేటువంటి రోజులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. అందుకని సంక్రాంతికి ఇంత విశేషం చెప్పబడుతోంది. ఆ తర్వాత ఈరోజు చేయాల్సిన కర్తవ్యం మనం ఒక్కసారి కనుక చూసుకుంటే, చక్కగా ప్రాతకాలం ముందే సూర్యోదయ పూర్వమే నిద్రలేచి మంగళ స్నానం అంటే నువ్వుల నూనె చక్కగా ఒంటికి రాసుకుని స్నానమాచరించి, ఆ తర్వాత మన ఇష్టదైవతారాధన ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నాం కదా, అందుకని నూతన వస్త్రాలు కట్టుకుని చక్కగా మన ఇష్టమైనటువంటి దేవత ఆలయానికి వెళ్ళి, ఆ దేవతా ఆలయంలో అర్చనాది కార్యక్రమాలు అయిన తర్వాత ఆ దేవతా మంత్రాన్ని కాసేపు అక్కడ కూర్చుని జపం చేయాలట. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం నుంచి ఇక జపమే మనకు. ఎందుకని ఉపాసనా మార్గంలోకి ప్రవేశించాం కదా, అందుకని ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి దేవతామూర్తి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. కనీసం మీరు ఎంతసేపు చేయగలిగితే ఒక 108 సార్లు 300 సార్లు అట్లా మీ ఓపిక జపం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మనం ఈ నెల్లాళ్ళు గొబ్బెమ్మలని పెట్టి ఆ పిడకల్ని తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటారు. ఆ పిడకలతో ఒక కొత్త కుండను పెట్టుకుని ఆ పిడకల్ని వెలిగించి ఆ మంట మీద ఆ కుండలో ఆవు పాలు, అట్లానే కొత్త బియ్యము, చెరుకు వీటితో కలిపినటువంటి ఆ పరమాన్నాన్ని వండుకోవాలి. వండుకుని దాన్ని ఆ సూర్యనారాయణుడికి నైవేద్యం పెట్టాలి. ఈరోజు రథం ముగ్గను కూడా వేస్తూ ఉంటారు. అంటే సూర్యుడి గమనానికి చిహ్నం ఆ రథం. అంటే ఉత్తరం వైపుగా ప్రయాణం చేస్తున్నటువంటి సూర్య మార్గాన్ని నిర్దేశిస్తూ ఆ రథాన్ని ముగ్గుగా వేసి మన పెద్దలు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇదిగో సూర్య గమనం ఈ రోజు నుంచి మారుతోంది, మనందరము కూడా చక్కగా సాధనా మార్గంలో ఉండి అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందాలి అని పిల్లలకి తెలియజేయడం అన్నమాట. అంతేకాదండి, ఈ రోజంతా కూడా శాకాహారమే భుజించాలి. అట్లానే శాకాహార పదార్థాలతో మన భోజనం ఏదైతే ఉంటుందో దాన్ని పితృదేవతలకు నైవేద్యం పెట్టుకోవాలట. ఇవాళ విశేషం అది. ఎట్లా అయితే అమావాస్య, పితృపక్షాలు ఇత్యాదులన్నీ మనకైతే ఉన్నాయో, అట్లానే ఈ సంక్రమణ దినాలు కూడా పితృదేవతలకి బాగా ప్రీతి కలిగించేటువంటి రోజులట. అటువంటి రోజున శాకాహారంతో వండుకున్నటువంటి మన భోజన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పితృదేవతలకు నైవేద్యం పెట్టుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఆ భోజనాన్ని ప్రసాదంగా భావించి తీసుకోవాలి. ఇది పితృదేవతల యొక్క ఆశీర్వచనానికి చాలా సులభమైన మార్గం అని చెప్తోంది శాస్త్రం. ఆ తర్వాత ఈ రోజున సంక్రాంతి పురుషుడు అని ఒక రూపాన్ని వర్ణించి, ఆ సంక్రాంతి పురుషుడి రూపం ఎలా ఉందో చూసి దానిని బట్టి ఈ సంవత్సరం ఫలితాన్ని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం పంచాంగంలో కనుక మనం చూసుకుంటే
ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడికి మహోధరుడు అనేటువంటి నామధేయం. ఆయన పేరేమిటయా అంటే ఈ సంవత్సరం మహోధరుడు. ఆయన వాహనం పులి వాహనంట. ఈ మకర సంక్రాంతి పుణ్యకాలం ఎప్పటి నుంచయ్యా అంటే సంక్రమణం మధ్యాహ్నం 2:36 జరుగుతున్నప్పటికీ కూడా ఉదయం 10 గంటల నుంచి ఆ సంక్రమణ పుణ్యకాలమే. ఈ రోజున పెద్దలకు విశేషంగా తర్పణలు వదలటం, అట్లానే పెద్దలకు భోజన నిమిత్తము స్వయంపాకం ఇవ్వటం. అంటే ఒక నలుగురు ఉండేటువంటి కుటుంబంలో ఒక పూటకు తినటానికి ఎంత గ్రాసం అవసరమవుతుందో, అంటే ఏ ఏ సంబారాలు, పప్పు కానీ, ఉప్పు కానీ, చింతపండు కానీ, కారం కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ ఎంత ఒక పూటకు అవసరమవుతుందో, నలుగురు తినటానికి సరిపడా భోజన సామాగ్రి ఎంత అవసరం పడుతుందో అది పెద్దలను తలుచుకుని ఒక బ్రాహ్మడికి ఇచ్చి నమస్కారం చేసుకోమని చెప్తున్నారు. దేనికయ్యా అంటే, ఇదిగో మేము ఇన్ని పండగలు అనుభవిస్తూ ఉన్నాం, మీరిచ్చినటువంటి ఆయుష్, మీరిచ్చినటువంటి ఆస్తి ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం కదండి. కృతజ్ఞతగా మీ నిమిత్తము ఈ వేద పండితుడికి ఇది మేము స్వయంపాకం ఇస్తున్నాము. ఈయన భుజించడం ద్వారా మీకు ఉత్తమ గతులు కలగాలి అని నమస్కారం చేసుకోవాలట. అదేమిటండి వేరే వాళ్ళు తింటే ఉత్తమ గతులు కలగవా అంటే కలగవని చెప్తుంది శాస్త్రం. ఎందుకయ్యా అంటే వేద కుక్షి అనేటువంటి పదం చెప్పింది ఇక్కడ. ఎందుకని, మీరు ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తముడికి, వేద పండితుడికి ఏదైనా ఒక ఆహార పదార్థం ఇస్తే ఆ ఆహారం ద్వారా వచ్చిన శక్తితో అతను వేదాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. తద్వారా ఆ వేదోచ్చారణ వల్ల వచ్చేటువంటి ఫలితంలో మనకు కూడా కొంత కలుగుతుంది అని చెప్పి ఇదిగో ఇలా బ్రాహ్మణుడికి మాత్రమే స్వయంపాకం ఇవ్వమని చెప్తోంది శాస్త్రం. అటువంటి బ్రాహ్మణోత్తముడికి స్వయంపాకం ఇవ్వాలట. ఆ తర్వాత ఈరోజు సంక్రాంతి పురుషుడి లక్షణాలు కనుక మనం చూస్తే మహోదరుడు అనేటువంటి పేరుతో పులి వాహనంతో ఆయన ప్రవేశం చేస్తూ ఉన్నట్ట. అంతేకాదండి, ఈసారి బిల్వస్నానం, ఆ బిల్వస్నానం చేసుకుంటున్నాడు కాబట్టి అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి. ఈ సంక్రాంతి పురుషుడికి లక్షణాలు చెప్తూ ఉంటారు. అంటే ఆయన కిరీటం పెట్టుకున్నాడని, ఫలానా వాహనంతో వచ్చాడని, ఒంటికి గంధం పూసుకున్నాడని, ఎర్రని వస్త్రాలు నల్లని వస్త్రాలు కట్టుకున్నాడని, వాటి ద్వారా ఈ ఫలితాలన్నీ కలుగుతున్నాయని. మరి ఇటువంటి దుష్ఫలితాలు మాకు కలిగితే మేము ఎలా తప్పించుకోవాలి అంటే అదిగో దానికే చెప్తున్నాం. సంక్రమణ పుణ్యకాలం ఏదైతే ఉందో ఆ పుణ్యకాలంలో ఇందాకని చెప్పినట్లుగా స్వయంపాక దానము, అట్లానే సూర్యుడికి నివేదించినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకోవటము, అట్లానే దేవాలయానికి వెళ్ళటము, అక్కడ కూర్చుని దేవతా నామాన్ని విశేషంగా జపం చేయటము, ఇవన్నీ కూడా చేయటం వల్ల ఆ సంక్రాంతి పురుషుడి ప్రవేశం వల్ల కలిగేటువంటి దుష్ఫలితాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండవచ్చు. కనుక ఈ సంక్రాంతి రోజున ఈ రీతిగా మీరంతా కూడా మీ ఉపాసనలు చేసుకుని తద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ నమస్కారం. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.